ఈరోజు పెసరపప్పు పచ్చడి చేసుకుందాం. దానికి పెసరపప్పుని బాగా కడిగి ఇలా నానబెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా నానాక అందులోనే కొంచెం రెడ్ చిల్లీ కూడా వేసి నానబెట్టేసుకోవాలి. అప్పుడు కొంచెం మనకి రెడ్ కలర్ వస్తుంది. రెడ్ చిల్లీ ఇలా నానబెట్టుకుంటే రెడ్ కలర్ వస్తుంది బాగా. దానికోసం ఇది మనం మిక్స్ చేసుకుందాం. పెసరపప్పుని అంతా వాటర్ తీసేసి ఎండుమిరపకాయలు పెసరపప్పు వేసి ఇలా వేసాక ఇప్పుడు ఇందులో ఇంగువ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇంగు వేసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా ఎక్కువే పడుతుంది. కొంచెం జీరా ఎక్కువ వేసుకోవాలి ఇలాగా. అలాగే సాల్ట్, సరిపడా సాల్ట్ వేసి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా నలిగాక కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి. పెసరపప్పు నానబెట్టుకున్నాం. ఒక 2-3 అవర్స్ నానబెట్టుకోవాలి. అందులోనే రెడ్ చిల్లీ కూడా వేసి నానబెట్టుకోవాలి. అవి నానాక కొంచెం సాల్ట్, అలాగే ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది. అలాగే జీలకర్ర పచ్చిదేనండి, వేసేసి మిక్స్ చేసుకోవాలి. కావాలనుకున్న వాళ్ళు కొంతమంది ఇందులో చింతపండు కూడా వేసుకుంటారు. లేదు అంటే ఇలాగైతే బాగుంటుంది. ఇది అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకుని బాగా ఎక్కువ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. ఆనియన్ కొరుక్కుని తింటే బాగుంటుంది, లేదా ఒట్టిది కూడా బాగుంటుంది పెసరపప్పు పచ్చడి. లేదు అట్టు వేసుకుని దోశలాగా వేసుకుని అది రైస్లోకి నంచుకుని తిన్నా బాగుంటుంది, ఒట్టిది తిన్నా బాగుంటుంది. ఆడలాగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇది మిక్సీ వేద్దాం. చూసారు కదా, ఇలా పచ్చడి రెడీ అయిపోయింది. కొంచెం ఉప్పు తక్కువ, ఉప్పు వేసేసుకుని కలుపుకొని ఇది బాక్స్లో తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఎప్పుడు కాంటే అప్పుడు బాగుంటుంది. పెసరపప్పు పచ్చడి చాలా బాగుంటుందండి. అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకుని ఆనియన్ కొరుక్కొని తింటే సూపర్ ఉంటుంది వేడివేడి అన్నంలో. లేదు దోశ వేసుకుంటే కూడా సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. వేడివేడి అన్నంలోనూ బాగుంటుంది, చల్లని అన్నంలోనూ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.